ఖమేనీ మృతి తరువాత ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు. గొప్ప విప్లవ నాయకుడిని కోల్పోయామన్నారు. దుష్ట ఉగ్రవాదుల చేతుల్లో ఖమేనీ వీరమరణం పొందారని, పవిత్ర రంజాన్ మాసంలో ఆయన వీరమరణం పొందారని వారు తెలిపారు. మరింత సమాచారం అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, యుద్ధం కొనసాగే ఛాన్సెస్ తక్కువ అని మీరు ఇంతకు ముందే చెప్పారు. మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది? అమెరికా అయితే ఇంకా వారం రోజుల పాటు యుద్ధం కొనసాగుతోందని ట్రంప్ అయితే స్పష్టం చేశారు. దీని గురించి ఏమంటారు? అలానే ఖమేనీ యొక్క రైజ్ అండ్ ఫాల్ గురించి చెప్పండి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఈ ఖమేనీని అంతం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ రోరింగ్ లైన్ అంటూ ఇజ్రాయెల్ ప్రారంభించింది. ఇజ్రాయెల్కి అమెరికా పూర్తి వెన్నుదన్నుగా నిలబడగా యూకే కూడా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ఇరాన్ మీద భీకర దాడులకు పాల్పడి ఖమేనీ ఉంటున్న నివాసం, బంకర్లను ధ్వంసం చేసింది. ఏకంగా 30 క్షిపణులు, బాంబులను ప్రయోగించి ఖమేనీని అంతం చేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగించగా, ఆపరేషన్ అయితే ఖమేనీ అంతంతో ఒక రకంగా ముగిసినట్టుగానే చెప్పుకోవచ్చు. కానీ ఖమేనీ వారసులు, ఖమేనీ నెక్స్ట్ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని ఎటువంటి కంక్లూజన్కి తీసుకెళ్తారు? పాలన అక్కడ మారుతుందా లేదా? ఖమేనీ అంతమవడంతో అక్కడ ప్రభుత్వం మారిపోయి పాలన మారిపోతే గనక పూర్తిగా పరిస్థితులన్నీ సెటిల్ అయినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఆ దేశంలో ఖమేనీని సమర్థించే వాళ్ళు ఉన్నారు, ఖమేనీని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. 4.5 దశాబ్దాలుగా ఖమేనీ ఏకఛత్రాధిపత్యంగా ఆ దేశాన్ని పరిపాలిస్తూ వచ్చారు. అయితే ఖమేనీ గతంలో ఉన్న ప్రజాస్వామ్య పాలన కంటే ఇతనిది నియంతృత్వ పాలనగా ఉంది అన్న భావనతో అక్కడ ప్రజలు ఉన్నారు. సో స్వేచ్ఛను కోరుకుంటున్న వాళ్ళు, ఈ నియంతృత్వ సంఖ్యలను తెంచుకోవాలని కోరుకుంటున్న వాళ్ళు వీధుల్లోకి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్న దృశ్యాలు సైతం మనకు ఇరాన్లోని అనేక నగరాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇంకా అక్కడ పాలన మారలేదు, ప్రభుత్వం ఖమేనీ రెజీమే ఉంది. వాళ్ళు, అతని వారసులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రకటనలు అధికారికంగా మరణాన్ని ధృవీకరించిన వాళ్ళు, ఖమేనీ లాంటి నేతను కోల్పోవడం విషాదకరమైనప్పటికీ, పవిత్ర రంజాన్ మాసంలో ఆయన కోల్పోయినప్పటికీ మరొక నేత పుట్టుకొస్తారు అంటూ వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఆ రిటాలియేషన్ ఆపుతారా లేదా ఇంకా కొనసాగిస్తారా? ఎందుకంటే ఈ ఇజ్రాయెల్ యుఎస్ మొదలుపెట్టిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ చేపట్టిన దాడులు కేవలం ఇజ్రాయెల్కో మాత్రమే పరిమితం కాలేదు. వాళ్ళు గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అమెరికన్ అన్ని స్థావరాలను, అక్కడ ఎయిర్పోర్ట్స్ని, ప్రజా ఆస్తుల్ని సైతం ధ్వంసం చేయడానికి ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. ఆ క్రమంలోనే ఇటు దుబాయ్, అబుదాబి వంటి ఎయిర్పోర్ట్స్లో చిక్కుకుపోయిన పరిస్థితుల్లో చాలామంది ప్రయాణికులు కూడా ఉన్నారు. సో అందుకనే ఇంకా ఇప్పటితోటి అంతా సెటిల్ అయిపోయినట్టుగా మనం చెప్పలేం. అమెరికా చెప్తున్నట్టుగా ఒక వారం రోజుల పాటు చూడాల్సి ఉంటుంది. అతని నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ని కూడా అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి అంతం చేస్తాయా, లేదంటే ఈలోపు అక్కడ ప్రభుత్వం మార్పుకి సంకేతాలుగా అక్కడ ఏమైనా డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటాయా? ఇవన్నీ కూడా నిశ్చితంగా గమనించాలి. కానీ ఖమేనీ అంతంతో ఒక కీలక ఘట్టాన్ని అయితే అచీవ్ చేసినట్టుగానే చెప్పవచ్చు. ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ రోరింగ్ లైన్లో ఒక కీలక ఘట్టాన్ని అచీవ్ చేసింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది ఇరాన్లో జరిగే పరిణామాలను బట్టి ఆధారపడి ఉంటుంది. రైట్ మహాత్మా. అమెరికా, ఇజ్రాయెల్ 2 దేశాల దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. ఇరాన్ మీడియా కూడా అధికారికంగా ప్రకటించింది. ఖమేనీ తన కార్యాలయంలో ఉండగానే దాడులు జరిపినట్లుగా ప్రకటించారు. ఆ దాడుల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయినట్లుగా ప్రకటించారు. ఖమేనీ ఆఫీస్పై 30కి పైగా కామికోజ్ డ్రోన్లు, టొమాహాక్ మిజైల్స్ ని ప్రయోగించినట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. ఖమేనీ మరణంతో ఇరాన్ రగిలిపోతోంది. ఇజ్రాయెల్ అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. ఇంత పెద్ద నేరం చేసిన తరువాత జవాబు చెప్పకుండా ఉండలేమంటోంది ఇరాన్. చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో అమెరికా స్థావరాలపై వినాశనకర దాడులు చేస్తామని హెచ్చరిస్తోంది ఇరాన్. ఖమేనీ బంకర్లలో దాక్కున్నారంటూ శత్రువులు తప్పుడు ప్రచారం చేశారని రెవల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. ఖమేనీ వారసుడిని త్వరలోనే ప్రకటించనున్నట్లుగా ఇరాన్ తెలిపింది.